హలో పిల్లలు, కిడ్స్ జోన్ కి స్వాగతం. కిడ్స్ జోన్ అమ్మమ్మలు చెప్పే కథల్లో మనల్ని విపరీతంగా నవ్వించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళే మన పరమానందయ్య గారి శిష్యులు. వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళంటే వాళ్ళు చేసే పనులు చూస్తే మతి భ్రమించాల్సిందే. ఒకరోజు 12 మంది శిష్యులు కలిసి పక్క ఊరికి బయలుదేరారు. మధ్యలో ఒక పెద్ద నది వచ్చింది. నదిలో నీరు ఊరుమంటూ ప్రవహిస్తోంది. శిష్యులందరికీ ఒకటే భయం, నదిలో మనం కొట్టుకుపోతామేమో అని. చాలా కష్టపడి ఒకరి చేతులు ఒకరు పట్టుకొని జాగ్రత్తగా నది దాటారు. అవతలి ఒడ్డుకు రాగానే ఒక శిష్యుడికి డౌట్ వచ్చింది. మనం 12 మందిని బయలుదేరాం కదా, అందరం సురక్షితంగా ఉన్నామా అని వెంటనే లెక్క పెట్టడం మొదలుపెట్టాడు. 1 2 3 4 5 6 7 8 9 10 11 బాబాయ్ ఒకడు తగ్గిపోయాడు. 12వ వాడేడి? మిగిలిన శిష్యుల్లో ఇంకొక శిష్యుడు వచ్చి మళ్ళీ లెక్క పెట్టాడు. 2 3 4 5 6 7 8 9 10 11 నిజమే, ఒకడు నదిలో కొట్టుకుపోయాడు. ఓ నిజమే, ఒకడు నదిలో కొట్టుకుపోయాడు అని గట్టిగా ఏడవడం మొదలుపెట్టాడు. అందరూ కూర్చుని ఓయమ్మో ఓయబ్బో అని ఏడుస్తూ ఉన్నారు. అటుగా వెళ్తున్న ఒక తెలివైన తాతయ్య ఇది చూశాడు. ఏమైంది నాయనా అని అడిగాడు. తాతయ్య, మేము 12 మందిని వస్తే ఒకడు నదిలో కలిసిపోయాడు అని చెప్పారు. తాతయ్యకు విషయం టక్కున అర్థమైంది. వీళ్ళు పెద్ద మూర్ఖులు అని నవ్వుకున్నాడు. ఏమైంది నాయనా? తాతయ్య, మేము 12 మంది వస్తే ఒకడు నదిలో కలిసిపోయాడు. అర్థమైంది, మీరు పెద్ద మూర్ఖులు. పిల్లలు ఏడవకండి, నేను మాయా మంత్రంతో మీ వాడిని తిరిగి తెప్పిస్తాను. మీరందరూ వరుసగా నిలబడి నేను మీ ఒక్కొక్కరి తల మీద చేయిపెట్టగానే మీ నెంబర్ చెప్పండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. అబ్బా తాతయ్య, ఎంత గొప్పవాడు! మాయమైన మా వాడిని జిత్తులు మారి నది నుంచి రక్షించాడు అని గంతులు వేస్తూ వెళ్ళిపోయారు. పిల్లలు, మీలో ఎవరూ నదిలో కొట్టుకుపోలేదు. అసలు సమస్య ఎక్కడొచ్చిందంటే మీరు అందరినీ లెక్కిస్తున్నారు, కానీ మిమ్మల్ని లెక్కించుకోవడం మర్చిపోయారు. మీకు మా వీడియోలు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి. మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.